హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తరువాత భాగం తెలుసుకుందాం. ఆనంద్ రాధతో, కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకుంటే అతనిని ఈ ఊరు వదిలి రమ్మనిమని అనవు. అతనిని పని నుంచి వెనక్కి రమ్మని అంటే నిన్ను నువ్వు వేరు చేసుకున్నట్టే. నువ్వలా ఆవేశపడి రెచ్చిపోకూడదు. అలసిపోయిన అతన్ని నీ చిరునవ్వుతో సేద తీర్చాలి కానీ నీ ముడిపడిన కనుబొమ్మలు ప్రశ్నించకూడదు. నీ సమక్షానికి ఎప్పుడు వచ్చి వాలిపోతానా అని అతని మనసు తహతహలాడాలి కానీ ఉన్న ఒక్క క్షణం ఇబ్బందిగా భావించకూడదు అని చెప్తున్నాడు. రాధ కుర్చీలో కూర్చుని ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడవసాగింది. ఆనంద్ భుజం మీద చెయ్యి వేశాడు. అదుగో ఆ బేలతనమే వద్దంటాను. నీ ధైర్యం, నమ్మకం నీకుండాలి. ఈ డబ్బు చూస్తుంటే నాకు భయమేస్తోందన్నయ్య. మా ఇద్దరి మధ్య ఇది అడ్డుగోడ అయిపోతుందేమోనని అనిపిస్తోంది. నువ్వు అట్లా అపోహపడడం చాలా తప్పు అన్నాడు. ఏమిటో డబ్బు సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారని సంబరపడ్డాను. ఇవేం గొడవలే తల్లి అంది శాంతమ్మ. ఇవి ప్రతి ఇంట్లోనూ ఉండేవేలే పిన్ని అన్నాడు ఆనంద్. రాధ గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. కృష్ణ మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. కళ్యాణి తన వృత్తికి ఆలంబన. కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణబద్ధుడిని. రాధ పెదవి నొక్కిపెట్టి ఏడుపు ఆపుకుంది. రాధ మనసంతా చేదు తిన్నట్లుగా ఉంది. కృష్ణకి నా వల్ల ఏం ఉపకారం జరిగింది అని తనని తాను ప్రశ్నించుకోసాగింది. రాధ లేచి వెళ్ళి డ్రాయర్ సొరుగులాగి అందులో నుంచి పేపర్ కటింగ్ తీసి చూసింది. అందులో కళ్యాణి డాన్సర్ దుస్తులతో, మెరిసే కళ్ళతో కృష్ణ పక్కన అందంగా హుందాగా నిలబడి ఉంది. రాధ అంతరంగంలో మథనం ప్రారంభమైంది. కృష్ణ జీవితంలో తన స్థానం ఎక్కడా అని ప్రశ్నించుకుంటోంది. కృష్ణ వచ్చేసరికి రాజారాం గారు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఎవరో అతిథులతో మాట్లాడుతున్నారు. కృష్ణని చూడగానే ఆయన కళ్యాణ్ పైన ఉంది, వెళ్ళండి డాక్టర్ అన్నారు. కృష్ణ మెట్లెక్కి పైకి వచ్చాడు. అక్కడ కళ్యాణి కూర్చుని ఉంది. చేతిలో వీణ ఉంది. దాని తీగలు సరిచేస్తున్న కళ్యాణి కృష్ణని చూడగానే లేచి పరిగెత్తుకు వచ్చినట్లుగా ఎదురొచ్చింది. హలో, గుడ్ మార్నింగ్ అంది. కృష్ణ కళ్యాణిని రెప్పపాటుగా నకసిక పర్యంతం చూశాడు. కళ్యాణి బాగానే ఉంది. ఇదేమిటి, ఒంట్లో బాగాలేదని తనకి ఫోన్ చేశారేమిటి? అతను ఆలోచనగా చూస్తుంటే ఏమిటలా చూస్తున్నారు? కృష్ణని దబాయిస్తున్నట్లుగా అడిగింది. ఏం లేదు, మీరు? అతను నసిగాడు. ఏమిటి నేను? అయినా ఇదేమిటి, ఫోన్ అయినా చేయకుండా ఉదయమే ఏం చేశారు? ఊరికేనే చూసి వెళ్దామని అన్నాడు. అబద్ధం, నేను కనిపించి 4 రోజులైంది. ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో అని మీకు ఆదుర్ద, అవునా? కరెక్ట్. అందుకేగా మిమ్మల్ని నా ఫ్రెండ్ అనేది. చూడండి, మనసుకి చేరువైతే అవతలి మనిషి గురించి అన్నీ ఇట్టే తెలిసిపోతాయి, అవునా? అవును. ఇంతలో రాజారాం గారు అక్కడికి రాని వచ్చారు. కళ్యాణి ఆయన్ని చూస్తూ, చూసారా డాడీ, కృష్ణకి నా పట్ల ఎంత ఆదుర్తానో. ఊరి నుంచి వచ్చానని తెలియగానే చూడడానికి వచ్చేశారు. ఉండండి డాడీ, గౌరీతో కాఫీ తెమ్మని చెబుతాను. ఆహాహా, కాదు అంటూ కృష్ణని చూస్తూ, నా డియరెస్ట్ ఫ్రెండ్కి నా చేతులతోనే కాఫీ కలిపి ఇస్తాను, అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు అంది. కళ్యాణి, మీకు ఎందుకు శ్రమ, గౌరి తెస్తుందిగా అన్నాడు కృష్ణ. ఊహో, మనకిష్టమైన వాళ్ళకి మనమే స్వయంగా కొన్ని పనులు చేసుకోవడం వల్ల తృప్తిగా ఉంటుంది, అవునా డాడీ? అవునమ్మా, అవును అన్నారాయన. చూసారా, డాడీ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది. కళ్యాణి అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయిందని తెలుసుకున్న తర్వాత రాజారాం గారు కృష్ణతో తగ్గు స్వరంతో, డాక్టర్, నేనే అర్జెంటుగా రమ్మనమని పిలిపించాను. కళ్యాణి రాత్రి నుంచి సరిగా లేదు. ఉదయం లేచిన తర్వాత కూడా నాతో మాట్లాడలేదు.
మేం రాత్రి మద్రాసు నుంచి వచ్చాం కదా, వచ్చినప్పటి నుంచి మూగగా పరధ్యాసగా అలాగే కూర్చుంది. అందుకే నాకు భయం వేసింది అన్నాడు. అక్కడేమైనా జరిగిందా? ఏం జరగలేదు. మేం పెళ్ళికి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కలిసి సరదాగానే ఉంది. నవ్వుతూ తుళ్ళుతూ జోక్ చేస్తూనే ఉంది. తీరా పెళ్ళి జరుగుతుండగా, అంటే మంగళసూత్రధారణ జరుగుతుండగా ఏమనుకుందో ఏమో, పెళ్లి పందిరిలో నుంచి చటాలున లేచి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత గౌరి పరిగెత్తుకు వచ్చి అమ్మాయి గారు ఏడుస్తున్నారు అని చెప్పింది. అప్పుడు వెళ్ళాను నేను. కళ్యాణి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను చూడలేకపోయాను. నా గుండెలు పిండేసినట్టయి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అన్నాను. ఉలిక్కిపడి లేచింది. నన్ను చూడగానే ముఖం వెలవెలా పోయింది. గబాల్న కళ్ళు తుడుచుకుంటూ అబ్బే ఏం లేదు డాడీ, ఏం లేదు అంది. నా దగ్గర దాస్తున్నావు కదూ అన్నాను నిష్ఠూరంగా. డాడీ లేదు ప్లీజ్, మీరు నన్ను వేరుగా అర్థం చేసుకోకండి అంది. గబాల్న లేచి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. మనిషి నలిగిపోయినట్లుగా ముఖం వాడిపోయి ఉంది. నాతో ఎప్పట్లా నవ్వుతూ మాట్లాడింది. ఇంతలో ఇంకో సంఘటన జరిగింది. ఆ పెళ్ళికి నా చిన్ననాటి స్నేహితుడు రంగనాథం అని మిలిటరీలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాడు. వాడికి ఒకే ఒక కొడుకు. ఆ కుర్రాడు ఢిల్లీలో వ్యాపారం చేస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. పేరు వాసు. రంగనాథం, నేను ఎప్పుడో వాసుకి కళ్యాణికి పెళ్లి చేయాలని అనుకున్నాం. రంగనాథం ఎంతో సంతోషంగా కళ్యాణిని తన కోడలుగా చేసుకుంటాను అని అనుకున్నాడు. కళ్యాణి అప్పటి వరకు వాసుతో బాగానే మాట్లాడింది. ప్లేన్లో ఎందుకమ్మా ఇలా చేశావు అంటే ముఖం దించుకొని నా పెళ్లి సంగతి ఎవరి ముందు ఎత్తకండి డాడీ అంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ముభావంగానే ఉంది. రాత్రి అన్నం తినలేదు. గదిలో పొద్దుపోయే వరకు లైట్ వెలుగుతూనే ఉంది. మనసు విప్పి ఏమీ చెప్పదు అన్నాడు ఆయన బాధగా. మీరు ఆదుర్దా పడకండి. కళ్యాణి మనసులో ఏముందో, ఆమెను వేధించే ఆ సమస్య ఏంటో తెలుసుకొని మీకు తెలియజెప్పే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నేను అనుకున్నట్టే జరిగింది. మీరు వస్తే కళ్యాణి మామూలుగా అవుతుందేమో అనిపించింది. అందుకే ఫోన్ చేయించి పిలిపించాను. నా ఊహ కరెక్టే అయింది. మిమ్మల్ని చూడగానే మామూలుగా అయిపోయింది. ఇంతలో కళ్యాణి ట్రేలో స్వయంగా 2 కప్పులతో కాఫీ తెచ్చి ఇచ్చింది. చూసారా, నా చేతులతో నేను స్వయంగా కాఫీ ఇచ్చేది ఇద్దరికి. ఒకరు మా డాడీ, మరొకరు మీరు అంది కృష్ణకి కాఫీ ఇస్తూ. థ్యాంక్ యూ అన్నాడు అతను. కళ్యాణి తనకి అంత విలువ ఇస్తోంది అంటే అతని మనసు ఆమె పట్ల కృతజ్ఞతగా అయింది. చెప్పలేని భావం ఏదో గొంతుకలో అడ్డపడ్డట్టే అయింది. నేనేమంటానో తెలుసా డాక్టర్ అన్నాడు రాజారాం గారు. ఏమంటారు? నేను అదృష్టవంతుడిని అంటాను. ఎందుకంటే నా కళ్యాణికి నాలా చూసే మరో తోడు దొరికింది. ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నాడు. కృష్ణ క్లినిక్లో పేషెంట్స్ని చూస్తున్నాడు. ఆఖరి పేషెంట్ని చూడడం పూర్తి చేసి అతను వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని టవల్తో చేతులు తుడుచుకుంటూ ఎందుకో గది పక్కన వరండాలోకి వచ్చాడు. అక్కడ కళ్యాణిని చూడగానే ఆశ్చర్యపోయి, అరే మీరు వచ్చి ఎంతసేపు అయింది, నాకు చెప్పనే లేదే అన్నాడు. నేనే మీ కాంపౌండర్తో చెప్పొద్దని అన్నాను. మీరు పేషెంట్స్ని చూస్తున్నారు కదా, వారిని చూసేటప్పుడు మీ ఏకాగ్రతకి భంగం కలిగించటం ఇష్టం లేక అన్నాను. నేను చిన్నప్పుడు మా అమ్మతో గుడికి వెళ్ళేదాన్ని. ఆ ఆవరణలో అడుగుపెట్టిన క్షణం నుంచి అమ్మ మిగతా ప్రపంచం మర్చిపోయినట్టుగా ప్రవర్తించేది. దేవుడి పట్ల ఆవిడ ఆరాధన, ఏకాగ్రత ఆ చిన్న వయసులో నాకు అర్థమయ్యేవి కావు. అమ్మని అనవసరంగా మాట్లాడించి విసిగించేదాన్ని. ఆవిడ ధ్యాస నా మీదనే ఉండాలి అనిపించేది. మీ క్లినిక్లో అడుగు పెట్టగానే గుడి వాతావరణం గుర్తుకు వచ్చింది. పేషెంట్స్ మీద మీరు చూపే శ్రద్ధని భంగపరిస్తే నాకు పాపం వస్తుందనిపించింది. అతను కళ్యాణి చెప్పింది శ్రద్ధగా విన్నాడు. తరువాత చిరునవ్వుతో,
ఏమిటి కళ్యాణి, ఆ మాటలు ఇక్కడ ఒంటరిగా నిలబడడం విసుగ్గా అనిపించలేదు అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా. తర్వాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.